what is the average score in an English exam? Average score. Average ante ఏంటి సార్? సగటు అంటే sum of the quantities by number of the quantities. ఇంగ్లీష్లో అడిగాడా, మ్యాథ్స్లో అడిగాడా? ఇంగ్లీష్లో అడిగాడు. ఇంగ్లీష్ ఏంటి సార్? 70, 45, 60, 80. 70, 45, ఇంకోటి ఏంటి సార్? 70, 45, 60, 82. 60, 82 డివైడెడ్ బై 4. నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్లకు ఇంగ్లీష్లో వచ్చిన స్కోర్స్ 70 + 45 + 60 + 82. దీన్ని రెండు రకాలుగా చూద్దాము. 70 + 45 115, 175. 175 అంటే 257 డివైడెడ్ బై 4. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. నవ్ ఇక్కడ చూడండి సార్, ఇది చేస్తే ఏమవుతుంది? 4 6 24, 4 4 16, 64.25. 64.25. రైట్. నవ్ అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఇక్కడ వరకు లాజిక్ అందరికీ క్లియర్? 257/4 64.25. ఇక్కడ నేను అప్రాక్సిమేట్ చేస్తే నాకు ఇంకా ఈజీగా వస్తుంది. 4 257 దగ్గర ఉన్నది ఎంత సార్? అప్రాక్సిమేట్ చేస్తే 256/4 అంటే ఇది 64 సార్లు. ఇది 64 సార్లు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 64 సార్లు. ఈ వాల్యూ దీనికంటే ఎక్కువ కాబట్టి ఆన్సర్ జస్ట్ 64 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ జస్ట్ 64 కంటే ఎక్కువ ఉండాలి. జస్ట్ 64 కంటే ఎక్కువ ఉండాలి. 64.25. ఇది ఒక వే ఆఫ్ సాల్వింగ్. 70 + 45 + 60 + 82 డివైడెడ్ బై 4. 70 + 145 115 + 60 175 + 82 257 డివైడెడ్ బై 4 64.25. ఇది ఒక పద్ధతి. సార్ నేను డిజిటల్ సమ్ యూజ్ చేయొచ్చా సార్? అది కూడా యూజ్ చేయొచ్చు. హారంలో ఏముంది? 4 ఉంది. 4 అనేది పవర్ ఆఫ్ 2. 2 square is 4. కాబట్టి డిజిటల్ సమ్ చక్కగా యూజ్ చేసుకుంటే చాలు సార్. 70 + 45 + 60 + 82 రైట్ ఈజ్ ఈక్వలెంట్ టు 4 into ఆన్సర్ ఆప్షన్. 4 into ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? 45 తీసేసాయి, దాని డిజిటల్ సమ్ 9. 70 డిజిటల్ సమ్ 7. 60 డిజిటల్ సమ్ 6. 82 డిజిటల్ సమ్ 10 అంటే 1. 7 + 6 13. 13 + 1 14. 14 అంటే 5. 5 ఈజ్ ఈక్వలెంట్ టు 4 into ఆన్సర్ ఆప్షన్. 4 into ఆన్సర్ ఆప్షన్. ఆన్సర్ ఆప్షన్ ఫస్ట్ 64.25. 64.25. దీని డిజిటల్ సమ్ ఎంత? 5 + 4 తీసేసాయి. 6 + 2 8. 8 4 ఎంత? 32. 3 + 2 ఎంత? 5. 5 ఈక్వలెంట్ టు 5 మ్యాచ్ అయింది కదా సార్? 5 ఈక్వలెంట్ టు 5 మ్యాచ్ అయింది కదా? ఆన్సర్ 64.25. 64.25. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమవుతే దయచేసి ఆన్సర్ చెప్పండి. 70 + 45 + 60 + 82 కింద హారములో పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఉన్నా మనం డిజిటల్ సమ్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కూడాల్సిన అవసరం కూడా లేదు. 70 డిజిటల్ సమ్ 7. 45 ఎప్పుడైతే డిజిటల్ సమ్ 9 or 9 యొక్క గుణిజాలు వచ్చిందో దాన్ని తీసేసేయండి. 45 తీసేసా. 60 6 + 0 6. 82 8 + 2 10. 10 డిజిటల్ సమ్ 1. 4 into ఆన్సర్ ఆప్షన్. 7 + 6 13. 13 + 1 14. 14 డిజిటల్ సమ్ ఎంత? 5. 4 into ఫస్ట్ ఆప్షన్ 64.25. సో 6 + 4 10. 10 + 2 12. 12 + 5 17. 17 డిజిటల్ సమ్ ఎంత? 8. 8 into 4 32. 3 + 2 ఎంత? 5. ఆర్ యు ఆల్ విత్ మీ?
అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? రైట్. సో అప్రాక్సిమేషన్ ఇది ఎగ్జాక్ట్గా చేయాల్సిన అవసరం కూడా లేదు. 257 డివైడెడ్ బై 4ని అప్రాక్సిమేట్ చేస్తే 256 డివైడెడ్ బై 4 ఇది 64. ఆన్సర్ జస్ట్ 64కి ఎక్కువ ఉండాలి. ఆన్సర్ జస్ట్ 64కి ఎక్కువ ఉండాలి. ఆన్సర్ ఎంత? 64.25. అందరికీ అర్థమైంది కదా సార్? మోడల్ 2లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాథమెటిక్స్ మార్క్స్ స్కోర్డ్ బై కృష్ణ అండ్ పూజ? కృష్ణకు మ్యాథ్స్లో కొన్ని మార్కులు వచ్చాయి, పూజకు మ్యాథ్స్లో కొన్ని మార్కులు వచ్చాయి. కృష్ణ పూజ మధ్యలో మ్యాథ్స్లో వచ్చిన మార్కుల మధ్యలో తేడా. పూజకు మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 71. కృష్ణకు మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 35. ఒకటి 71, ఇంకోటి 35. ఇక్కడ చూడండి సార్, ఇది 71, ఇది 35. 71 మైనస్ 35 ఎంత? 36. ఇక్కడ మీరు అన్ని ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది. సింపుల్ ప్రాబ్లం కాబట్టి మీకు 36 వచ్చింది. 3 డిజిట్స్ 4 డిజిట్స్ తీసుకున్నప్పుడు ఎలా చేయాలంటే ఆన్సర్ ఆప్షన్ యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంటే 1 మైనస్ 5 మైనస్ 4. యూనిట్ డిజిట్ ఎప్పుడు నెగటివ్ వచ్చింది అనుకోండి 10 యాడ్ చేయండి. 10 మైనస్ 4 ఎంత? 6. 10 మైనస్ 4 ఎంత? 6. ఆన్సర్లో యూనిట్ డిజిట్ 6 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్లో యూనిట్ డిజిట్ కనుక నెగటివ్ వచ్చింది అనుకోండి 10 యాడ్ చేయండి. సపోజ్గా 32 మైనస్ 18, 2 మైనస్ 8 మైనస్ 6. ఎప్పుడైతే నెగటివ్ వచ్చిందో 10 యాడ్ చేయండి. ఎప్పుడైతే నెగటివ్ వచ్చిందో 10 యాడ్ చేయండి. సపోజ్గా 71 మైనస్ 39, 1 మైనస్ 9 మైనస్ 8. మైనస్ 8 వస్తే 10 యాడ్ చేయండి. 10 మైనస్ 8 ఎంత? 2. సో దీని వాల్యూ వచ్చేసరికి 32, దీని వాల్యూ వచ్చేసరికి 14. ఓన్లీ మనము యూనిట్ డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఆ వాల్యూ మాత్రమే చూడండి. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్?